ఓం శ్రీ శివానంద గురుభ్యో నమ. శ్రీ ఆంజనేయ పరబ్రహ్మణే నమ. ఆత్మబంధువులు ఆత్మస్వరూపులైన అందరికీ నమస్కారం. ఓం నమో భగవతే శ్రీ శివానందాయ. ఓం నమో భగవతే శ్రీ రమణాయ. భగవాన్ రమణ మహర్షులు వారి పాదపద్మాలకి ప్రణమిలుతూ వారి బోధని విచారణ చేసి అర్థం చేసుకునే ప్రయత్నం చేద్దాం. స్వామి నమస్తే. నమస్తే. శ్రీ రమణ భగవాన్ వారి వద్దకి బాగా చదువుకున్న ఒక పండితులు వారు వచ్చి అడుగుతున్నారు, ద్వైతానికి అద్వైతానికి తేడా ఏంటో వివరించండి అన్నారు. భగవాన్ అంటున్నారు, దేహంతో తాదాత్మ్యత చెందితే అది ద్వైతం అవుతుంది, దేహంతో తాదాత్మ్యత లేకపోతే అది అద్వైతం అవుతుంది అని సమాధానం సింగిల్ లైన్లో ఇచ్చారు. మాకు కొద్ది కష్టంగా ద్వైతానికి అద్వైతానికి తేడా వివరించండి. ఎవరు పండితులు వచ్చి బాగా ద్వైతానికి అద్వైతానికి తేడా ఏంటో అని అడుగుతున్నారు. భగవాన్ రమణ మహర్షులు వారు ఏం చెబుతున్నారంటే, దేహంతో కలిస్తే ద్వైతం అవుతుంది, ఆత్మగా అద్వైతం అవుతుంది. దాన్ని కొంత మనం విచారణ చేసుకుందాం. భగవాన్ బోధరవి గారు, మనం ఏ మహానుభావుల బోధ అయినా, ముఖ్యంగా జిజ్ఞాసులు సాధకులందరికీ కూడా ఒక తపన సత్యం తెలుసుకోవాలని ఉంది. అందుకని మనం ఏం చేయాలి అంటే, ఓ పుస్తకం చదివినా లేదా విచారణ చేస్తున్నా కూడా ముఖ్యమైన దాని సారాంశం హృదయంలో పెట్టుకొని అట్లానే దానికి ఒక విధి విధానం సంప్రదాయం ఉంది కదా, ఆ సంప్రదాయాన్ని మనం మనసులో పెట్టుకుంటే మనం పూర్ణత సాధించగలుగుతాం. ఇప్పుడు ఈ సాంప్రదాయంలో అంటే సాధకుడికి తన అన్వేషణలో మన భగవాన్ చెప్పిన మార్గంలో మనకేం చెప్పారంటే, ఉనికి చైతన్యమై చైతన్యం మనసు అవుతుంది. ఇక మనసుతో మనం వ్యవహారాలు నిర్వహిస్తాం, జ్ఞానాన్ని సముపార్జిస్తాం, లేకపోతే జీవనాన్ని కొనసాగిస్తాం. ఏదో ఉంది, ఇంతే కదా. ఒకటి జ్ఞాన సముపార్జన మనసుతో, అదే మనసుతో జీవనాన్ని వ్యవహరించటం, జీవన వ్యవహారము. అట్లానే ఆత్మాలోకనం. రెండు మనసే, ఒకటే మనసు. రెండు మనసులు ఇవన్నారు కదా, ఇది మనం మనసులో పెట్టుకోండి. సరే, ఎప్పుడైతే ఉనికి చైతన్యం అయిందో అదే ప్రపంచంగా మారిపోతుంది. అక్కడి నుంచి బ్రహ్మ పదార్థం అవుతుంది. అదే సృష్టి. ఎప్పుడైతే దృశ్యం ఏర్పడుతుందో చైతన్యంలో, చైతన్యం సృష్టిగా మారింది కదా, దృశ్యం అవుతుంది. దృశ్యమైనప్పుడు ఏమవుతుంది, ఇప్పుడు ఉనికి దృశ్యం అయిపోయినాయి. ఇంకా చైతన్యం కాకుండా ఉనికి దృశ్యం. ఇక్కడ భగవాన్ చెప్పిన మరో సూత్రం, ద్రష్టకి దృశ్యానికి మధ్య మనసు ఏర్పడుతుంది. ఇప్పుడు ఉనికే చైతన్యమైనప్పుడు చైతన్యం యొక్క రెండో కదలిక ఏమిటి అంటే దృశ్య ప్రపంచంగా మారడం. ఎప్పుడైతే అది దృశ్య ప్రపంచం అయిపోయిందో, ఈ ఉనికిగా పిలువపడకుండా ద్రష్టగా పిలువబడుతుంది. అది ద్రష్ట. ఇదేమైంది, చైతన్యంగా పిలవకుండా దృశ్యంగా పిలువబడుతుంది. అప్పటికి చైతన్యం ఉంది, అందులో అంతర్లీనంగా చైతన్యం ఉంది, ఉనికి ఉంది. అయిందా? ఈ రెంటి మధ్య ఈ కార్యంలో ఇది మరి దృశ్యాన్ని గుర్తుపట్టాలి కదా, ఈ దృశ్యము అని. లేదా దృశ్యం నుంచి విడిపోయి అది ఉనికి అని, లేదా జ్ఞానంగా చెప్పుకొని దృశ్యమే ద్రష్ట అయిందని, ద్రష్టమే దృశ్య అయిందని, ద్రష్టకి దృశ్యానికి తేడా లేదని, అట్టనే ఉనికికి చైతన్యానికి భేదం లేదని, ఇవన్నీ మనకి తెలియాలి అంటే జ్ఞానం అనండి, తెలియటం అనే ఒక ప్రక్రియ, ఎరుక అనే ప్రక్రియ, కాన్షియస్నెస్, అవేర్నెస్, రెండు మాటలు. ఈ ప్రక్రియ అంతా మనసుగా పిలువబడే ఒక ప్రక్రియలో భాగం. అది ఆ క్రియ ఏర్పడుతుంది. ఆ క్రియకి మనసు అని పేరు. ఉనికి చైతన్యమైనప్పుడు, చైతన్యము దృశ్యమైనప్పుడు, దృశ్యమేమో చైతన్యం దృశ్యంగా పిలువబడుతుంది, ఉనికి ద్రష్టగా పిలువబడుతుంది. పిలువబట్టంలోనే రెంటి మధ్య ఒక విరామము గుర్తుపట్టడం,
గ్రహించటం, ఎరగటం అనే కార్యక్రమం. మనకు మెలకు రాగానే నేను తెలుస్తున్నా, ప్రపంచం తెలుస్తుంది. దీన్నే మనసు అంటున్నాం. ఈ తెలియటాన్ని, మరోది తెలియటాన్ని, మనం తెలియటాన్ని జ్ఞానం అయితే మనకు మరో తెలియటాన్ని ఎరుక అంటున్నాం, లేకపోతే జాగృత అవస్థ అంటున్నాం. అంతేగా రవి గారు? తేలిగ్గా ఉందా చిత్రం? ఇప్పుడు నేను మనకి వచ్చాక ఈ శరీరం, ఈ ప్రపంచం తెలిస్తే జాగృత అవస్థ, అదే ఎరుక అన్నారు. ఒకవేళ ఈ ఎరుగుతున్న దాన్ని మనసు అన్నారు, ఆ ప్రక్రియ. అదే మనసుకి స్వరూపం తెలిస్తే జ్ఞానం అన్నారు. దాన్ని తురియ అవస్థ అన్నారు. తురియ అవస్థ, తను తాను చూసుకుంటే తురియ అవస్థ, తను ప్రపంచాన్ని చూస్తే జాగృత అవస్థ. జాగృత అవస్థని దేహం లేకుండా చూస్తే స్వప్నావస్థ, మరిచిపోతే సుషుప్త అవస్థ. ఆ కాసేపు లయమైపోతే సుషుప్త అవస్థ అంటున్నారు. ఇంతే వేదాంతంలో. ఈ మాటల్ని మనం కొద్దిగా అర్థం చేసుకునే ప్రయత్నం చేస్తే, నిశ్చితంగా చూస్తే ఇది లోపల జరుగుతున్న మెకానిజం, ఇన్నర్ ఇంజనీరింగ్ అంతా అది. మీకు అర్థమైందా? అయిందా? ఇక్కడ ఈ మనసు ఎప్పుడైతే ఏర్పడిందో ద్రష్టకి దృశ్యానికి మధ్య ప్రక్రియ, ఆ ప్రక్రియకి మనసు అనేటట్టయితే మళ్ళీ ఇదంతా మళ్ళీ ఉనికిదే అయిందా? ఎప్పుడైతే చైతన్యం దృశ్య ప్రపంచం అయిందో, ఆ దృశ్య ప్రపంచంలో ఈ దేహం ఒక భాగం, తాను అనేది, దేహం అనేది కూడా. మీరు పొద్దున్నే మెలకు వచ్చాక దేహాన్ని చూసుకోవట్లా, మరి దృశ్యం కాదా అది? మీరు చూస్తున్నారంటే దృశ్యమేగా. దృశ్యమే అదృశ్యమైంది నిద్రలో, దృశ్యం వ్యక్తమైంది జాగృతంలో. దృశ్యం వ్యక్తమైతే జాగృతం, దృశ్యం అదృశ్యమైతే సుషుప్తి, నిద్ర అన్నాం. దృశ్యము అదృశ్యమై దృశ్యాన్ని కల్పించిన ద్రష్ట ఎరుకలోకి వస్తే అది జ్ఞానమైంది, తురియమైంది, అది అవస్థ. మళ్ళా అదే మనసే ఆ ఎరుక యొక్క వివిధ పరిణామాలు. ఎరుక యొక్క వివిధ పరిణామాలు. ఈ పరిణామాలనే భగవాన్ చాలా స్పష్టంగా మనకి నీసహస్థితి పుస్తకంలో చెప్పారు. మనసు, బుద్ధి, చిత్తము, అహంకారము, నేను, ఇవన్నీ మనసే అనండి, నేనే అనండి, అహంకారం అన్నీ ఒక పేరుకి పెట్టిన పేరు. ఇప్పుడు ఒక స్త్రీ అమ్మ అవుతుంది, కన్న తల్లి. అక్కకి చెల్లి అవుతుంది, చెల్లికి అక్క అవుతుంది, చెల్లెల పిల్లలకి అమ్మ అవుతుంది, అమ్మ పిల్లలకి అక్క పిల్లలకి పిన్ని అవుతుంది, అమ్మ అవుతుంది. ఒకటే వ్యక్తికి ఆ విషయాన్ని బట్టి. అట్లానే ఈ ఉనికే ఆ పరిణామక్రియలో వివిధ నామాలతో అది పిలువబడుతుంది. ఇది మనం బాగా మనసులో పెట్టుకోవాలి, సాధకుడు అన్నవాడు. ఇది భగవాన్ ఏం చెబుతున్నారంటే, ఇప్పుడు ఏమైంది? దృశ్యమైందిగా, శరీరం దృశ్యమానమైందిగా. ఇప్పుడు మనసు ఏమవుతుంది అంటే, మనసు అంటే ఎరుక ఏమవుతుంది అంటే, ఒక తప్పు తాదాత్మ్యత సంభవిస్తుంది గమనించక అపార్థం చేత శరీరము నేను అని. అప్పుడు ఇక్కడ ద్వైతము అంటే రెండోది అని, రెండున్నవి అని అనిపించట్లా. నేను నా శరీరము అంటున్నా, నేను నా మనసు అంటున్నా, నేను దైవము అంటున్నా. అందుకనే భగవాన్ మళ్ళీ ఇక్కడ సూత్రాన్ని మన ఒకసారి మననం చేసుకుంటే, జగత్తు, జీవుడు, ఈశ్వరుడు అని చెప్పటంలో మూడు ఉన్నాయా? మూడు కనపడుతున్నాయా? అంటే ద్వంద్వమేగా, ద్వైతమేగా. అంటే మూడు విడివిడిగా అనిపించటం, ఒకటిగా అనిపించడంలో కూడా ద్వైతమే, మూడుగా అనిపించటం కూడా ద్వైతమే, వేరుగా అనిపించటమే ద్వైతము. ఇప్పుడు మీరు నేను మీకు ఎట్ట కనపడుతున్నా? సరే, చిన్నగా గమనించండి. మీరు నా వైపే చూస్తూ నా మాటలే వింటూ జాగ్రత్తగా వింటున్నప్పుడు వేరుభావం ఉండదు, ఒకటిగా వెళ్ళిపోతుంటాం. అది ఆ కార్యం పూర్తి అవ్వగానే నేను చెప్పిన వాడిని అవుతున్నా, మీరు విన్నవాళ్ళు అవుతున్నారు. నేను కూడా చెప్పేటప్పుడు విడిగా కనపడరు. మీరేమో విన్నవాళ్ళు అయ్యారు, నేనేం చెప్పిన వాడిని అయ్యా, ద్వైతం వచ్చేసింది. అంటే దృశ్య ప్రపంచంతో మనసు క్రియాత్మకంగా ఉన్నప్పుడు ద్వైతంగా అనిపించే ఒక ప్రక్రియ జరుగుతుంటుంది. నిజంగా జరగదు కానీ గమనించాలి. ఇదే శ్రీ జిడ్డు కృష్ణమూర్తి గారి బోధలో కూడా ఇదే ఉంటుంది.
ఒక చెట్టు చూస్తున్నాం అనుకోండి, ఫస్ట్ ఎరుక కలిగినప్పుడు ఆలోచన రాకపోతే చెట్టు మీకు భిన్నంగా లేదు. ఆలోచన రాగానే ఇగో ఇది మామిడి చెట్టు, ఇది ఉసిరి చెట్టు అని అంటున్నాం. అనటంలో చెట్టు మీకు విడిగా కనపడుతుంది. ఆలోచన ఏం చేస్తుంది అంటే రెంటి మధ్య విభజన తీసుకొచ్చినట్టుగా కనపడుతుంది. ఇది దాని పరిణామక్రియ. ఏ పరిణామక్రియ? ఉనికి చైతన్యమై చైతన్యం మనసుగా అయినప్పుడు దాని పరిణామక్రియ ఇది. అంటే భాష నేను మాట్లాడేది పరిణామక్రియ. దీనే ఇదంతా కలిపి ద్వైతము అని. అది ఎప్పుడైతే మనసు ఒక మాట నేను ఇందా చెప్పారు రవి గారు, ఏం చెప్పా? మనసుగా అయ్యి ఎరుకను గుర్తుపట్టినప్పుడేమో జ్ఞానం అవుతుంది, ప్రపంచాన్ని చూస్తున్నప్పుడేమో జాగృత అవస్థ అవుతుంది. జాగృత అవస్థ తురియావస్థ. తను తాను చూస్తే తురియము, తాను ఇటు చూస్తే జాగృతం అంటారు. జాగృత అదే ద్వైతం. అంటే ద్వైతం అంతా జాగృత అవస్థలోనే ద్వైతం ఉంది. చూడండి, జాగృత అవస్థలో ద్వైతం లేదు, స్వప్నావస్థలో ద్వైతం లేదు, మరి నిద్రావస్థలో ద్వైతం లేదు. పోనీ అద్వైతం ఉందా? అద్వైతం అనేవాడు కూడా లేడు. ఇది గుర్తుపెట్టినప్పుడు ఏమవుతుంది అంటే పూర్ణస్థితిలో మనసు ప్రపంచాన్ని చూస్తున్నప్పుడు జాగృత అవస్థ, అప్పుడు ద్వైతం అవుతుంది. అదే మనసు ఎరుక కలిగి తాను ఎరుకను చూస్తున్నప్పుడు, ఎరుకను గ్రహిస్తున్నప్పుడు అది తురియ అవస్థ అయినప్పుడు, తురియ అవస్థలో అద్వైతాలు కూడా ఉండవు. అద్వైతం అని పిలవాలి. అది కూడా వ్యావహారిక సత్యమే. ద్వైతాలు అన్నీ కూడా ఇప్పుడు మనం ఇదంతా ఎప్పుడు మాట్లాడుకుంటున్నాం? ఒకవేళ స్వప్నంలో మాట్లాడుకున్నా కూడా ద్వైతంలో భాగమే అవుతుంది. అది మీరు నిద్రలో చెప్పలేరు, వినలేరు, కనుక్కోలేరు. అక్కడ అద్వైత సిద్ధి లభిస్తుంది. అద్వైతము రెండు లేవు, ఒకటి ఉంది అనే ఆ ఒకటి కూడా లేదు. ఆ ఒకటి కూడా లేని స్థితి ఎప్పుడు వస్తుంది అంటే ఆలోచన స్పర్శ లేని ఎరుకకి సంభవిస్తుంది. అది మనకి నిత్య జీవితంలో జరుగుతుంది. అందుకనే ఇక్కడ ఇవాళ మీతో ఒక విషయాన్ని పంచుకోవాలని స్ఫురణకు వస్తుంది. ఏంటంటే మనందరం కూడా జ్ఞాన పిపాసులు. అంటే అందరికీ ఒక కోరిక, సత్యం తెలుసుకోవాలి, దైవాన్ని దర్శించాలి అని భగవాన్ చెప్పారు. దైవాన్ని దర్శించడం అన్నా తను తాను తెలుసుకోవటం అన్నా స్వీయ జ్ఞానము దైవ దర్శనము వేరు కాదు. ఆత్మదర్శనం ఇవన్నీ పర్యాయ పదాలుగా పిలువబడుతున్న మళ్ళీ ఒక ఎరుక లక్షణాలు. ఇక్కడ ఈ అద్వైతాలు అన్న మాట వచ్చింది కాబట్టి మీతో పంచుకుంటాం. మళ్ళీ ఒకసారి భగవాన్ యొక్క బోధని మనం సింహావలోకనం చేసుకుంటే ఉనికి ఏమైంది? చైతన్యమైంది. చైతన్యం అన్నప్పుడు ఏమైంది? అది దృశ్యము ఏర్పడుతుంది. దృశ్యం ఎప్పుడైతే ఏర్పడినదో ద్రష్ట కూడా ఉంటాడు. ద్రష్ట ఎప్పుడైతే ఉందో, దృశ్యము ఉందంటే దాని పేరు మనసు అనేది ఒక ప్రక్రియగా పిలువబడుతుంది. ఇదే దృశ్యము కలిస్తే మనసు అవుతుందని భగవాన్ చెప్పారు. ఉంది, ఇవన్నీ నీశాస్థితి పుస్తకంలో ఉంది. మనం విచారణ చేస్తున్నప్పుడు అర్థమవుతుంది. అయిందే? దీన్ని బట్టి ఏమర్థమవుతుంది చెప్పండి? ఉనికి ఏమైంది? చైతన్యమైంది. ఉనికి చైతన్యంగా మారింది. అక్కడ దాకా అద్వైతమే. అంటే కర్త లేడు, ఉనికేగా చైతన్యమైంది. చైతన్యం ఏమైంది? దృశ్య ప్రపంచం అయింది. అంటే శరీరము, ప్రపంచము, ఈశ్వరుడు, ఇవన్నీ కూడా ఈ దృశ్య ప్రపంచం వచ్చాకగా మూడు వస్తున్నాయి. నేను, దైవము, ప్రపంచం అని మూడు వస్తున్నాయిగా. దీన్నే జగత్తు, జీవుడు, ఈశ్వర భావం అని భగవాన్ అనేక పర్యాయాలు చెప్పారు. జగత్తు, జీవుడు, ఈశ్వరుడు. ఈ త్రిపుటి ఎప్పుడు వస్తుంది అంటే ఉనికి చైతన్యమైనప్పుడు వస్తుంది. ఇదంతా ఈ ప్రక్రియ అంతా చైతన్యంలో భాగం. దీన్నే చైతన్యంలో భాగం అంటే మనసు. అంటే గుర్తుపెడితే మనసు ఈ ప్రక్రియ ఎరుకలోకి వస్తే మనసుగా పిలువబడుతుంది. ఎరుకలో లేకపోతే సుషుప్తిగా అవస్థగా పిలువబడుతుంది. గ్రహించగలిగితే జ్ఞానంగా పిలువబడుతుంది. అంతే. గ్రహించగలిగితే జ్ఞానము, ఎరుకలోకి వస్తే అవస్థ, అవస్థ.
గ్రహింపులోకి వస్తే తురియ అవస్థ అనేది జ్ఞానము. తురియ అవస్థ ఏమో జ్ఞానం కింద పిలుస్తున్నారు. యువతల అవస్థలన్నీ కూడా సృష్టి అంటే చైతన్యంలో భాగంగా చెబుతున్నారు. ఇక్కడ ఇప్పుడు ఏం చెప్పా, ఉనికి చైతన్యమైంది. చైతన్యమైనప్పుడు ప్రపంచం అయింది కదా. ఇవన్నీ వస్తాయి. ఇంకా ప్రపంచం వచ్చాక అన్నీ వస్తాయి. ద్రష్ట, దృక్కు, దృశ్యం అని 3 వస్తున్నాయి. ఇది జాగ్రత్తగా వినండి. అయితే కాలాలు ఉన్నాయా లేవా? కాలాల్లో గుణాలు ఉన్నాయా లేవా? ఏ ఉన్నాయి మనకి? ఈ చెప్పే మాటలు చాలా ముఖ్యమైనవి. మనకి సత్వ, రజస్తమో గుణాలని 3 ఉన్నాయి. అట్లానే కాలాల్లో కూడా వర్తమానము, భూతకాలము, భవిష్యత్ కాలం. ఇది వదిలిపెట్టండి. ఆ కాలాలని కాసేపు మనం పక్కన పెట్టుకుంటే గుణాలని మనం గుర్తుపెట్టుకుంటాం. ఈ గుణాల యొక్క లక్షణాలని మనం ఒకసారి భగవాన్ చెప్పింది గుర్తుపెట్టుకుంటే, సత్వగుణంలో తను తాను గ్రహించే గుణం సత్వగుణానికి ఉంటుంది. సత్వగుణానికి ఏ గుణం ఉంది? తను తాను గ్రహించవచ్చు, ఆలోచించదు. సత్వగుణం గ్రహిస్తుంది కానీ ఆలోచన. ఇప్పుడు ఉదాహరణకి నా సత్వగుణం అదే వర్తమానంలో అడిగారు. ఇప్పుడు నేను మీతో మాట్లాడుతుంటే ఏదో ఒక చప్పుడు కాకరిచిందో, పిల్లరిచిందో, ఒక గేటు చప్పుడు, ఫ్యాన్ చప్పుడు వినపడదా? సత్వగుణంలో కొంత రజస్సు, కొంత తమస్సు కలిసి పంచేంద్రియాల యొక్క లక్షణాలు మనకు అనుభవం. దాన్నే మనం అనుభవము అంటున్నాం. అనుభవం అంటే పంచేంద్రియ జ్ఞానమేగా. పంచేంద్రియ జ్ఞానం ఎప్పుడు వస్తుంది అంటే ఈ 3 గుణాలు వచ్చినప్పుడు. కానీ అందులో సత్వగుణం బాగా ఉన్నప్పుడు, బలంగా ఉన్నప్పుడు, రజస్సు తమస్సు మితంగా ఉన్నప్పుడు, అప్పుడు కేవలం ఎరుకలో ఉంటాయి. దీన్నే కాలము అన్నారు. దానికి కాలాల్లో మళ్ళా మనకు కూడా చూడండి, బ్రహ్మీ ముహూర్తం అప్పుడు ఉదయం 8 దాకా సత్వగుణం ఉంటుంది కాలంలో. అక్కడి నుంచి మళ్ళీ రజస్సు ఉంటుంది, పనులు. ఇక మనకి లేచిన దగ్గర నుంచి కాస్త 5-6 అయ్యేటప్పుడు పేపర్ వాడు, పాలవాడు, ఇంట్లో పనులు, మన కాఫీ పెట్టుకోవాలి, ఇవన్నీ ఇక జీవన వ్యాపారం మొదలవుతుంది. ఇదంతా రజస్సు. అంటే వ్యాపారం, జీవన వ్యాపారం అంతా కూడా జీవనం కోసం మనసు కదిలే కదలికలన్నీ కూడా రజో లక్షణాలు. రజస్సు అంటే కోపము, ఆవేశం అనే కాదు, క్రియాత్మకం అవటం. క్రియాత్మకం అవటమే రజస్సు. చైతన్యం అవుతూ ఉండటమే సత్వము. అది విరమించుకోవటమే, ఉపసంహరించుకోవటమే తమస్సు. మెలకు వచ్చింది, చైతన్యవంతమైంది. ముందు చైతన్యవంతమవుతున్నప్పుడు సత్వము, క్రియాత్మకమైనప్పుడు రజస్సు, ఉపసంహరించుకొని ఉన్నప్పుడు నిద్రకు వెళ్తాం కదా, అది తమస్సు. ఏం కనపడదు, ఏమీ తెలియదు. 3 మనకు 3 ఉన్నాయిగా కాలంలో. మెలకు వస్తుంది, పని చేస్తున్నాం, నిద్రపోతున్నాం. సత్వము, రజస్సు, మెలకు అంటేనేమో సత్వము, క్రియాత్మకమైనప్పుడేమో రజస్సు, నిద్రపోయినప్పుడేమో తమస్సు. తేలిగ్గా చెబుతున్నా. అంటే నా ప్రయత్నం అంతా కూడా తేలిగ్గా, అందరికీ తేలిగ్గా అర్థం అవ్వాలని నా ప్రయత్నం. ఈ వ్యక్తి ప్రయత్నం అంతా అదే, తేలిగ్గా అయిపోవాలి. తేలిగ్గా ఉందా, కష్టంగా ఉందా విషయం? మెలకు వస్తే చైతన్యవంతం ఉంటమేగా, అది సత్వం. అప్పుడేగా తెలుస్తుంది. మెలకు రాకపోతే ఏం తెలుస్తుంది? మెలకు రాకపోతే అది మళ్ళా తమస్సు అవుతుంది, చైతన్యవంతం కాలేదుగా. చైతన్యవంతం అవుతున్నప్పుడు అది సత్వము, చైతన్యవంతమై క్రియాత్మకమైనప్పుడు రజస్సు, క్రియాత్మకం కాకుండా అది ఉపసంహరించుకున్నప్పుడు తమస్సు. ఇంతే. మళ్ళీ తమస్సుకు మళ్ళీ గుణాలుగా అది మనసుకు చెబితే వాటి ప్రకోపం ఆహారం వల్ల కారాలు, ఉప్పులు, కారాలు, అట్లా రజస్సు కలిగించే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి, తమస్సు కలిగించే ఆహార పదార్థాలు కొన్ని ఉన్నాయి. దానివల్ల ఏమవుతుంది? అందుకనే మనం నిసర్గదత్త మహారాజ్ది చెప్పుకుంటున్నప్పుడు పోయిన ఆదివారం నాడు ఆహారం యొక్క తత్వమే కదా ఈ ఆయుర్వేదం కూడా చెబుతుంది. ఆహారము స్థూలాంశం అంతా శరీరానికి శక్తిగా తయారైంది, సూక్ష్మ అంశం మనసుగా తయారైంది. అదే ఆహారాన్ని మీరు రజో పదార్థాన్ని తిన్నారనుకోండి, ఉప్పు కారాలు బాగా తిన్నారు, రజస్సుగా తయారైంది. అంటే కావలసిన దానికంటే ఎక్కువ కోరికలు, ఎక్కువ క్రియాత్మకం అయిపోతుంది. అట్లానే ఎక్కువ పులిసిన పదార్థాలు, నిలవ పదార్థాలు అవి తిన్నాం అనుకోండి,
తమస్సు అయిపోయి కోపం పెరగటం, అసూయ పెరగటం, ఇగో ఇవేం లేదు. రజస్సు తమస్సు లక్షణాలు ఏంటంటే అరిషద్వర్గాలనే 6 లక్షణాలను తీసుకొచ్చి మనసుకి ఒక పూత పూసినట్టు అయితే ఇంకా వాటి లక్షణాలు వ్యక్తమవుతాయి మనలో. అప్పుడు ఇక సత్వం యొక్క లక్షణాలు మరుగున పడిపోతాయి, కనపడవు, అనుభవంలో ఉండదు. సత్వం లక్షణం ఏం లేదు, కేవలం ఎరుక. మెలకువ లక్షణం ఏమిటి? అందుకనే భగవాన్ ఏం చెప్పారు రవి గారు, చూడండి ఎంత అద్భుతమైన బోధ ఉందో భగవాన్ది. ఇంతవరకు ఇట్లాంటి బోధ రాలేదు రవి గారు. ఇంత సూట్ అయిన బోధ మనకు దొరకదు ఎక్కడ. భగవాన్ ఏం చెప్పారంటే, మెలకు వచ్చే సమయంలో మనసు శుద్ధ సత్వంలో ఉంటుంది. తను తాను గ్రహించే అవకాశం ఆ మనసు యొక్క కదలికలోనే లేచే సమయంలో ఉంటుంది. అది బ్రహ్మీ ముహూర్తంలోనే, లేదా ఇప్పుడు మీకు మెలకు వచ్చే సమయంలో. ఇకపోతే రాత్రి నిద్రించే సమయంలో తమస్సులోకి ప్రవేశించే ముందు, నిష్క్రమించే ముందు మనసు తను తాను చూసుకునే సత్వగుణం, అన్ని గుణాల్లో సత్వగుణం ఉంటుంది, కానీ దీని డామినేషన్ వల్ల అది కనపడదు. అంతేగా రవి గారు, ఇప్పుడు ఏ రంగు అద్దం పెట్టుకుంటే అది కనపడితే ఆ రంగు అవతలది కనపడుతుంది. ఇప్పుడు మీరు ఎర్ర రంగు పెట్టుకున్నారనుకోండి, ఆకులు పచ్చగా ఉన్నాయి, ఆకుపచ్చదనం కనపడదు, ఎర్రగానే కనపడుతుంది మొత్తం. అదేదో సామెత అంటారుగా, పచ్చకామర్ల వాడకు లోకమంతా పచ్చగానే. సరే, అది దాని లక్షణం. అట్టనే ఆహారం యొక్క సూక్ష్మాంశం మనసు కింద, ఆహారంలో ఉన్న లక్షణాలు కూడా మనసుకి గుణాల కింద వ్యక్తం. అందుకని ఆహార నియమం అవసరము అని భగవాన్ చెప్పే. సాధకుడికి అవసరం అది, ఆహార నియమం అవసరం. సాధన కావాలి, నాకు సత్యానుభవం కావాలి అని మనకుంటే తప్పనిసరిగా ఆహార నియమం, రజస్సు సంబంధించినవి, తమస్సు సంబంధించిన ప్రకోపింపజేసే ఆహారాన్ని చక్కగా జాగ్రత్తగా అవసరమైంది తీసుకోవాలి. మళ్ళీ కారం కూడా అవసరమే, ఎందుకంటే మనకి ఫ్రీ మోషన్ అవ్వాలంటే శరీరంలో కొంత కారం కావాలి. అట్లానే అయోడినము, తర్వాత శరీరంలో కొంత ఉప్పు కావాలి బయటికి నెట్టేయటానికి. తగినంతగా, మితంగా. ఎక్కువ ఉప్పు తినొద్దు అంటారు, కానీ ఉప్పు అవసరమే అంటారు. చూసారా, వైద్యం కూడా అది. సరే, అట్లా అంటే మనసుని ఆహారం ప్రభావితం చేస్తుంది, శక్తిని, శరీరానికి కావలసిన దాన్ని ప్రభావితం చేస్తుంది, కండరాలకు కావాల్సిన శక్తిని. రెండు ఒక ఆహారం ఇస్తుంది. అట్లానే కాలంలో కూడా 3 ఉన్నాయి. ఉదయం పూట ప్రాతకాలంలో సత్వగుణము, ఆ తర్వాత నుంచి రజోగుణము, మధ్యాహ్నం తర్వాత సాయంత్రం తర్వాత నుంచి చిన్నగా తమో గుణం ఆహ్వించి నిద్రలోకి వెళ్ళిపోతుంది. కాలము మనము వేరు కాదు. కాలము అంటే ప్రకృతి, ఇట్లా తీసుకుందాం. కాలము అంటే ప్రకృతి అనుకోండి. ప్రకృతి ప్రభావం మన మీద ఉందా లేదా? ఇప్పుడు చలి వస్తుంది ఇట్లా అనుకుంటున్నాం, వేడి వస్తుంది, చెమటలు పడుతుంటాయి, ఇసుబుసు అంటుంటాం. కాల ప్రభావం అంటే ఇది అది వేరు కాదు. అయితే బయట ప్రకృతి స్థూలాంశం అయితే ఇక్కడ ఇది సూక్ష్మాంశం. అట్లానే మన లోపల సూక్ష్మాంశం మనసు అయితే ప్రకృతి, స్థూలాంశం శరీరం, ఇవన్నీ కలిసే ఉన్నాయి. కానీ విభజనగా ఉన్న యోగం చేత వాటిని మనం తెలుసుకోవచ్చు. యోగం ఇదంతా యోగమే, విచారణ కూడా యోగమే. యోగం అంటే అందులో ఉన్న రహస్యాన్ని కనుక్కోవటమే యోగం. రెంటిలో ఉన్నది ఒకటే అని తెలియటం పేరే యోగం అంటే, ఒకటి అవ్వటం పేరే యోగం అంటే. అది భౌతికం కావచ్చు, మానసికం కావచ్చు, అది విచారణ కావచ్చు, యోగం కావచ్చు, భక్తి కావచ్చు. భక్తిలో కూడా యోగం ఉంది, యోగంలో కూడా భక్తి ఉంది, యోగంలో కూడా జ్ఞానం ఉంది. ప్రతి దాంట్లో జ్ఞానం ఉంది, ప్రతి దాంట్లో భక్తి ఉంది, ప్రతి దాంట్లో యోగం ఉంది. అవి విభజించరాని ఏక పదార్థమే అది. మీకు బయట ప్రకృతి ప్రభావం శరీరం మీద, ఎందుకంటే ఇక్కడ ప్రకృతి ఉంది. దాని ప్రభావం ఈ స్థూల ప్రకృతి యొక్క ప్రభావం సూక్ష్మ ప్రకృతి అయిన మనసు మీద. కానీ ఇదంతా కలిపి ఏక ప్రకృతి. కానీ మనకి ఎప్పుడైతే అది దృశ్యమైందో, ద్రష్టాదృశ్యమైందో, దాని మధ్య మనసు అనేది ఎప్పుడు ఏర్పడిందో అప్పుడే అది ద్వైతం కింద మారిపోయింది. ద్వైతం ఎప్పుడు అయిపోయిందో ద్వైతం కింద అంటే అట్లయితేనే అనుభవం వస్తుంది. ద్వైతం పోయింది కాబట్టి నిద్రలో మీకు తెలియట్లా, అక్కడ ద్వైతం లేదు కదా, అద్వైతం కూడా లేదు. అందుకే ఏం తెలియదు, కష్టం తెలియదు, సుఖం తెలియదు, ఏమీ తెలియదు. అందుకని ఇది ఎందుకు చెబుతున్నానంటే, ఎప్పుడైతే ఇది ద్వైతంగా ఉందో, మరి ఇది విడిగా ఉందిగా, బయట చలి ఎక్కువైందిరా అని అంటున్నాం. అంటే నాకు చలి పుడితేనేగా చెబుతున్నా, బయటది అంటున్నానుగా, కానీ ఇక్కడ ఉంది అదే కదా. ఇట్లా మనం విచారణ చేస్తున్నాం. అట్లా ఇప్పుడు ఈ ద్వైతం వల్ల
బయట చలి ఉంది, బయట ఎండ ఉంది, జాగ్రత్త, బయట మంచు పడుతుంది, జాగ్రత్త అని చెబుతున్నామంటే బయట లోపల అంటాం. మళ్ళీ లోపల గురించే, బయట గురించి చెప్పేది లోపల గురించే, లోపల గురించేది బయట ఉన్నది ఇదే అని చెప్పటమే. ఇట్లా చూస్తేనేమో అద్వైతంగా కనపడుతుంది, ఇట్లా చూస్తే ద్వైతంగా. భగవాన్ ఏం చెబుతున్నారు? శరీరంతో తాదాత్మ్యం అయినప్పుడు ద్వైతం కింద కనపడతాం. శరీరంతో తాదాత్మ్యం చెందకుండగా, తాదాత్మ్యత అన్నది ఏంటంటే సంబంధం పెట్టుకోవటము అని, ఒకటి అవటం అంటే ఇక్కడ సంబంధమే. మరి మనసు ఉంది రవి గారు, నిద్రపోతున్నాం, శరీరంతో సంబంధం ఉందా లేదా అంటే తెలియదు. ఉంది, శరీరంలోనే ఉంది కానీ తెలియదు, సంబంధం పెట్టుకోలేదు. సంబంధం అంతా మనసుతోనే ఉంది రవి గారు. ఇప్పుడు ఈ సెల్ ఫోన్ ఉంది రవి గారు, ఇందులో బ్యాటరీ ఉంది. మీరు స్విచ్ ఆఫ్ చేస్తే బ్యాటరీకి ఉన్న ఆ లోపల ఇన్స్ట్రుమెంట్కి ఉన్న సంబంధం పోయింది. సెల్ ఎక్కడికి పోలేదు, ఇన్స్ట్రుమెంట్ ఎక్కడికి పోలేదు. బ్యాటరీ ఉంది, బ్యాటరీలో శక్తి ఉంది, దీనిలో కూడా శక్తి ఉంది, దాని కనెక్షన్ ఏర్పడాలి. ఇదే సంబంధం. తాజాత్మత అంటే అర్థమైందా? మీరు ఎప్పుడైతే స్విచ్ ఆన్ చేశారో సెల్ ఫోన్ది, దాని శక్తి విస్తరించినప్పుడు సంబంధం ఏర్పడుతుంది. తను ఉపసంహరించుకున్నప్పుడు అక్కడే ఉంటుంది కానీ సంబంధం ఉండదు. ఇక్కడ కూడా మనసు చైతన్యవంతమైనప్పుడు శరీరంతో సంబంధం పెట్టుకుంటుంది. ఉపసంహరించుకుంటే తాత్కాలిక నిద్ర, శాశ్వతమైతే మరణం. అంతే, అక్కడే ఉంటుంది, ఎక్కడికి పోతాం. చైతన్యవంతం అవటం, ఉపసంహరించుకోవటం. మీకు అర్థమవుతుంది? మనసు అంటే ఒకటే. మనసు రెండు క్షేత్రాల్లో. మనసు అనేది మనసు సంబంధం పెట్టుకున్నప్పుడు ప్రపంచంతో ప్రాణం సంబంధం పెట్టుకుంటే మనసుగా పిలువబడతాం. సంబంధంలో లేనప్పుడు ఆత్మగా పిలువబడతాం. ఎరుకగా పిలువబడ్డప్పుడు సంబంధం ఎరుక అయితే, గ్రహిస్తే జ్ఞానం అవుతుంది, ఆలోచిస్తే మనసే. ప్రాణశక్తి లోపలున్న శక్తి చైతన్యం ఆలోచిస్తే మనసుగా పిలువబడుతుంది, గ్రహిస్తే ఆత్మగా పిలువబడుతుంది. గ్రహిస్తే జ్ఞానము, ఆలోచిస్తే మనసు. ఒకదానికే పేర్లు. గ్రహింపును జ్ఞానం అన్నారు, ఆలోచన మనసు అన్నారు. మళ్ళీ ఇదంతా దేనికన్నారు? ఉనికికే అన్నారు. ఒకటే మాటకి. ద్వైతం అద్వైతం ఎక్కడుంది అంటే విషయాన్ని మనం విశ్లేషించుకో అంటూ ఏం చెబుతున్నారంటే, భగవాన్ చేసిన అద్భుతమైన బోధ ఇక్కడ. కాలంలో కూడా 3 గుణాలు ఉన్నాయి, మనలో కూడా 3 గుణాలు ఉన్నాయి. 3 గుణాల్లో మళ్ళీ 3 గుణాలు కాలంతో పాటు. చలికాలంలో చలి పుడుతుంది, ఎండాకాలం వేడి వస్తుంది, ఒక్కొక్క కాలంలో ఒక్కొక్క రకమైన జబ్బులు వస్తున్నాయి, ఆరోగ్యం వస్తుంది, అన్నీ వస్తుంది. ఇప్పుడు ఉదాహరణకు ప్రాతకాలంలో సత్వగుణం ఉంది, నాలో కూడా ఏముంది, ఇక్కడ కూడా ఉన్నది అదే కదా. ఈ ప్రకృతి అక్కడ ఉంది కదా. అట్లానే మధ్యాహ్నం ఏమొస్తుంది, ఇది స్థూల ప్రకృతి. మళ్ళా బాహ్య ప్రకృతి, బాహ్య కాలంలో కూడా సత్వగుణము, తమస్సు, రజస్సు ఉన్నాయి. మళ్ళీ బాహ్య కాలంలో కూడా రవి గారు, బాహ్యంలో ఉన్న కాలంలో కూడా చాలా సూక్ష్మాంశం. సత్వము ఉంది, రజస్సు ఉంది, తమస్సు. మరి ఇక్కడ కూడా ఏముంది, మనసు ఉంది, మళ్ళీ అదే ప్రకృతి. అయితే భగవాన్ ఏం చెబుతున్నారంటే, కాలంలో సత్వగుణం వచ్చినప్పుడు మీరు గ్రహించే గుణం ఉందిగా మన దగ్గర, దాన్ని పట్టుకోండి, సాధన పూర్తి అవుతుంది. అప్పుడు అద్వైతం అయిపోతుంది. ఎందుకంటే ఉన్నది ఒకటే అయినప్పుడు, వేరుగా చూస్తే కర్త వస్తాడు, సాధన చేయాలంటుంది, సాధించాలంటుంది, సాధించాను అంటుంది. ఉన్నది ఒకటే అయినప్పుడు, దాని ప్రభావమే ఇక్కడే ఉన్నప్పుడు, ఒకటే అయినప్పుడు దాని వెనక ప్రభావం కూడా కాలమే ఉంటే, తత్వమే ఉంటే, అక్కడ పరమాత్మే ఉంటే, అక్కడ ప్రకృతిలో సూక్ష్మ ప్రకృతిలో పరమాత్మ ఉంటే, ఇక్కడ స్థూల ప్రకృతి లోపల ఉన్న సూక్ష్మ ప్రకృతిలో పరమాత్మే ఉంటే, ఒకటే తత్వం ఏకంగా ఉంది కదా. ఇవే గుణాలు వ్యక్తమవుతున్నాయి. కాకపోతే మనం ఏం చేస్తున్నామంటే, సత్వగుణం వచ్చినప్పుడు పట్టుకోకుండా, గ్రహింపు చేయకుండా, రజస్సులో తమస్సులో ప్రయత్నం చేస్తున్నప్పుడు కర్తకి నేను పొందలేకపోతున్నా, కష్టమవుతుంది సాధన. రజస్సు వచ్చినప్పుడే, ఇప్పుడు చూడండి చిత్రం, మీరు రామజపం చేయాలనిపిస్తుంది. సత్వం వస్తున్నాగానే పంచాక్షి చేసుకోవాలనిపిస్తుంది. తేలిక ఉదాహరణ చెబుతాం. పంచాక్షి చేస్తున్నాక మనసు నిలవదు, ఇంకా రజస్సు ప్రభావం. ఇంకా వేరే వేరే కోరికలు ఏవో వస్తాయి, తమస్సు ప్రభావం. ఇక ప్రభావం మొదలైంది. సత్వం ఏమో చేయమంటుంది, రజస్యేమో తీసుకొస్తుంది, తమస్యేమో వేరే వేరేవి కూడా తీసుకొస్తుంది. ఇవన్నీ లోపల కలిసే ఉన్నాయి. ఈ చిత్రం ఉంది. కానీ కాలంలో కూడా
సత్వం ఉన్నప్పుడు ఏమవుతుందంటే ఈ సత్వాన్ని ఆ సత్వం కలిసి గ్రహించడం ఈజీగా అయిపోయి సత్వం లక్షణం గ్రహింపే. భగవాన్ ఏం చెప్పారంటే కాలంలో కూడా సత్వగుణం వస్తుంది ప్రతి వారికి కూడా. రోజువారీ జీవితంలో ఆ సత్వగుణం వచ్చినప్పుడు జస్ట్ మీరు వెయిట్ చేయండి. రజస్తో వదిలిపెట్టండి. రజస్సు లక్షణం అంతా పనులు, క్రియలు, యాక్టివిటీ. తమస్సు లక్షణం అంతా కూడా ఇంకా చాలే అని బద్ధకం వస్తుంది, అసలు ఇష్టం రాకపోవచ్చు, అర్థం కాకపోవచ్చు, అదంతా దానిలో. సత్వం వస్తే ఉన్న సత్వాన్ని కాలంలో ఉన్న సత్వాన్ని, చుట్టూ ఉన్న సత్వాన్ని, చుట్టూ ఉన్న పరమాత్మని గుర్తుపట్టే శక్తి ఇక్కడ ఉంది, పక్కనే ఉంది కదా. గ్రహించడం సత్వగుణం అయితే నీ దగ్గరకు వచ్చినప్పుడు పట్టుకోమన్నారు. అందుకని జిల్లేడు ముళ్ళ కూడా అదే చెబుతారు. పరిగెత్తటం ఎందుకు, ఆగాక పట్టుకోరాదా అంటారు. ఆగటం అన్నది ప్రకృతిలో ఉంది, అదే వర్తమాన క్షణం. ఆ వర్తమానమే సత్వగుణం. అదే గతం అయితే రజస్సు అయింది, అదే భవిష్యత్తు అయితే ఇక తమస్సు, రజస్సు ఇవన్నీ కలిసి ఈ విధంగా. అంటే ఏం చెప్పదలుచుకున్నా నేను, కర్తృత్వం ఎందుకు వస్తుంది అంటే నేను చెయ్యాలని కర్తృత్వం ఎందుకంటే రజో ప్రభావం. చేయలేకపోతున్నా, పొందలేకపోతున్నా అనేది కానీ తమో ప్రభావం. అది ఆహారం అయి ఉండొచ్చు, ప్రకృతి వల్ల కావచ్చు, కాల ప్రభావం కూడా అయి ఉండొచ్చు. మరి అదే కాలంలో సత్వగుణం వచ్చినప్పుడు నీ దగ్గర కూడా సత్వగుణం వచ్చినప్పుడు, అందుకనే బ్రహ్మీ ముహూర్తంలోనూ అలా ఉన్నప్పుడు కాలంలో సత్వగుణం ఉన్నప్పుడు చూడు. అందుకని మెలకు వచ్చే ముందు సత్వగుణం ఉంటుంది, నిద్ర పట్టేటప్పుడు సత్వగుణం ఉంటుంది. అట్లా కాలంలో కూడా రోజువారీలో కూడా సత్వగుణం వచ్చే సమయంలో మీరు గ్రహించే ఉద్దేశం రెడీగా ఉంటే టక్కన పట్టుకోవచ్చు. రజస్సు తమస్సు వాటి ప్రభావం ఉండదు, చిత్రం అది. అందుకని ఏకాదశి, మార్గశిర మాసంలో, కార్తీక మాసంలో, ఈ మాసాల్లో వచ్చే ఏకాదశి, ప్రతి మాసంలో వచ్చే ఏకాదశి, ఆ సమయంలో అట్లాంటి సమయం కాలంలో ఉన్న ఈ ప్రకృతిలో బాహ్య అంత ప్రకృతిలో ఒకనొక ఏకత ఏర్పడుతుందట. అందుకని తిథులు అని చెప్పారు పెద్ద సంప్రదాయంలో. తిథి వల్ల ఆ ప్రయోజనం. అందుకే ఉపవాసం కూడా చెప్పారు. ఆ ఉపవాసంలో ఇంకా తేలిగ్గా అంటే ఆహారం ఉండదు కదా, అంటే ఆహారం యొక్క గుణము యొక్క ప్రభావం మనసు మీద ఉండదు కదా. ఉండకపోయేటప్పటికి నా ప్రయాణం పూర్తి, సత్యాన్నే పరమాత్మ దర్శనం అయింది. అట్లా సాధించారు పెద్దలు. ఇక్కడ నేను సాధకులు ఏం కోరుకుంటున్నానంటే ప్రతి వారికి ఉంది సత్వగుణం అన్నది. సత్వగుణం లేకుండా మెలకు రాదు, రజస్సు తమస్సు లేకుండా పనులు జరగవు, నిద్ర పట్టదు. అన్నీ ఉండాల్సిందే, సమంగా ఉండాలి. అదే చెప్పారు, వాతపిత్త కఫాలు సమానంగా ఉంటే ఆరోగ్యం, వాటిల్లో ఏది ప్రకోపించినా అనారోగ్యం. అట్లానే కాలంలో ఉంది, ప్రకృతిలో ఉంది. భగవాన్ ఏం చెప్పారంటే అద్భుతమైన సూత్రం ఇది. వారు అందించిన కొత్తదేముంది ఇందులో అంటే ఇది కాలంలోనే సత్వం. అంటే నీకు ధ్యానాన్ని నీకు అనుకూలత చేసే లక్షణం ప్రకృతిలో ఉంచేప్పుడు అదే ప్రకృతి ఇక్కడ కూడా ఉంది కదా, అందుకోవటానికి అతి సునాయాసంగా సూటైన మార్గం. సరే అవి తిథులు అనేవని అవి చెప్పారు, అది వేరే విషయం, అది మామూలు సంప్రదాయంలో. అలా కాక మీరు చూడండి ఎప్పుడు వస్తుందో, మీకు ఎప్పుడు వస్తుందో, వైవిధ్యం ఉంది కదా. నాకు ఎప్పుడు వస్తుందో, వారికి ఎప్పుడు వస్తుందో వారికి వస్తుంది. రోజులో ఏదో ఎవరి మీద దీనికి భేదబుద్ధి లేదు, పరమాత్మకి భేదబుద్ధి లేదు, ప్రకృతిలో భేదబుద్ధి లేదు. మీకు వచ్చిన గాలే నాకు వస్తుంది, నాకు వచ్చిన ఆక్సిజన్ మీకు వస్తుంది, మీ మీద పడ్డంటే నా మీద పడుతుంది, అందరి మీద. అదే అన్నమయ్య కీర్తనలో లాగా రాజు మీద పడేది బంటునిద్ర ఒకటే, ఆ ఎండ ఈ ఎండ అన్నట్టుగానే కాలంలో ఉండే సత్వగుణం అందరికీ సమానం, కాలంలో ఉండే రజోగుణం అందరికీ సమానం. అంటే ప్రకృతిలో ఇక్కడ ప్రకృతి, కాలము, గుణము, అనుభవం, సీక్వెన్స్ అర్థం. ప్రకృతి, కాలము, గుణము, అనుభవం, ఇంతే. ఇదే ద్రష్టా దృక్కు దృశ్యము, అట్లా ఉనికి చైతన్యము మనస్సు అన్నట్టనే ఈ భగవాను ఇదంతా అద్వైతము అంటే ఇప్పుడు ఇక్కడ అద్వైతము ద్వైతం అంటే ప్రకృతిలో సహజంగా ఉన్న సత్వగుణాన్ని మీరు సత్వగుణంతో ఉన్నప్పుడు అనుసంధానం అయితే అవి అది అద్వైతం. ఇక రెండు లేవు, ఇక అక్కడ ఒకటి ఇక్కడ ఒకటి, సాధకుడు ఒకడు, ఇచ్చేవాడు ఒకడు, పొందేవాడు ఒకడు. నువ్వు అదే కదా, నీకు భిన్నమైతే కదా, నీలో ఉన్నది అదే కదా. దీనికల్లా కావాల్సింది కొద్దిగా సత్వగుణం. సత్వగుణ ఆహారం తీసుకుంటూ సత్వగుణమైన సంపన్నులైన వాళ్ళతో, సత్వగుణ సంపన్నులే
స్నేహం చేస్తే అదే సత్సంగం అవుతుంది. ఇక్కడ సత్తుతో సంగమం చేస్తే అది సత్సంగం అవుతుంది. ఈ సత్తుతో సంగమం చేసేది విడిపోయేది ఒకటి మెలకు, రెండు నిద్ర అయితే, ఆ క్షణాలు అయితే కాలంలో వచ్చే క్షణాలు కొన్ని ఉన్నాయి. మీరేం లేదు, సిద్ధంగా ఉండండి సార్. అంటే మీ టర్న్ వచ్చేంత వరకు సిద్ధంగా. వచ్చినప్పుడు మీకు తెలుసు. ఎలా తెలుస్తుంది అంటే నాకు సత్వం వచ్చినప్పుడు అనిపిస్తుంది. ఏమంటే నాకు సత్వం వచ్చినప్పుడు నాకు ఎలా తెలుస్తుంది? మీకు ఇంకేం తెలియదు, ఒక రకమైన ప్రశాంతత వస్తుంది. అదే సత్వం వచ్చినప్పుడు గుర్తు ఏమిటి అంటే మీకు ఒక రకమైన ప్రశాంతత, దేని మీద మనసు పోదు. అప్పుడే బోర్ అంటాం. ఆ క్షణాన్ని మనం ఏం చేస్తామంటే ఎంటర్టైన్మెంట్ వాడుకుంటాం, లేకపోతే టీవీలు చూడటానికి ప్రయత్నం చేస్తాం, స్నేహితులు కలవటానికి. సత్వగుణం వచ్చి ఆహ్వానిస్తుంది. అప్పుడు ఒట్టి అట్లా ఉంటే అందుకోం మనం. అప్పుడు ఏం చేస్తామంటే దాన్ని వాడుకోకుండా బయటకు పరుగులు తోచనివ్వదు. అందుకనే జిడ్డు కృష్ణమూర్తి గారు నిశ్శబ్దం అతి భయంకరమైంది. నిశ్శబ్దం ఏం చేస్తుంది రవి గారు ఇవన్నీ వాళ్ళ పేర్లు ఎందుకు చెబుతున్నానంటే వారిని అనుసరించే వాళ్ళు ఉంటారు. మహనీయులండి వాళ్ళందరూ. ఒకసారి నిశ్శబ్దం మరణం కంటే భయంకరం. మరణమేం భయం అండి. నిశ్శబ్దం ఒక్క క్షణం ఆ నిశ్శబ్దం చేస్తున్నది అట్లా, అక్కడ భయం కాదు, ప్రీతమైన విశ్వాసము, ధైర్యము. అసలు మీకు అన్ని భయాలు పోతాయి సత్వగుణ సంపన్నం అయినప్పుడు. మీకు సత్వగుణం వస్తుండగా ఒక ప్రశాంతత వస్తుంది. మరి వచ్చాక ఇవి ఎందుకు వస్తాయంటే అని అంటే మనం ఏం చేస్తామంటే అప్పటికి కొంత ఆహార ప్రభావము, వ్యవహార ప్రభావం అట్లా అవుతుంది. అందుకని జాగ్రత్త. అప్పుడు ఆ జాగ్రత్త అందుకనే అవసరం. అందుకని హాస్పిటల్లో కూడా ఆ ఇంటెన్సివ్ కేర్లు మీరు వెళ్ళకండి, ఈజీగా వాళ్ళకి జబ్బులు వచ్చేస్తాయి, అంత జాగ్రత్తగా ఉంటారు. ఇది కూడా అవసరమే. వాళ్ళు ఇచ్చే మెడికేషన్ ఉన్నా పరిసరాలను కూడా జాగ్రత్తగా చూసుకోండి. ఇప్పుడు మనకేమవుతుంది, సత్వగుణం వచ్చాక కూడా మరి ఎందుకు పట్టుకోలేకపోతున్నాం అనే ప్రశ్న మీకు రావస్తుంది. మరి సత్వగుణం కాలంలో ఉందన్నారు, నాలో ఉందన్నారు, వస్తే శాంతి ప్రశాంతత వస్తుంది అంటున్నారు. మరి వచ్చాక వాళ్ళు ఎందుకు నిలబడట్లేదు? వచ్చినప్పుడు మీకు వస్తుంటుంది. మనం చూడండి, అట్లా ఉన్నప్పుడే గబుక్కున అప్పుడు టీవీ చూడాలి. ఎందుకో తెలుసా అంటే అప్పటికి మనం తీసుకున్న ఆహారము, మనం కలిసిన వ్యక్తుల యొక్క ప్రభావము అండి. అందుకనే కృష్ణ పరమాత్మ చెప్పినట్టు మిగతా ఆహార వ్యవహారాలు మీ స్నేహితులు అటువంటి వాళ్ళు అయి ఉండాలి, మీ పరిచయస్తులు వాళ్ళు అయి ఉండాలి, మీ పరిసరాలు అవి ఉండాలి, మీరు తిన్న ఆహారం అవి ఉండాలి. ఈ వచ్చిన గుణం అప్పుడు ఏం చేస్తుందంటే ఇవి సహకరించి తొందరగా ఇంటెన్సివ్ కేర్లో వాడు చక్కగా ఆరోగ్యవంతుడే బయటకు వచ్చినట్టుగా జ్ఞానంతో మీకు ఆ క్షణం మిమ్మల్ని ఈ రోజుకి ఆ రోజు ఒక అమృత క్షణం జరిగారు. కాలంలో ప్రతిరోజు ఏ గడియో ఒక అమృత గడియ, అదే సంక్రాంతి. ఆ గడియ మిమ్మల్ని ఈ రోజే మిమ్మల్ని తెలుస్తుంది అనే ఇది సాధకులందరికీ కూడా కొద్దిగా గమనిస్తే ఇందులో ఏం కష్టం. అట్లా వచ్చినప్పుడు మనం ఏం చేయాలంటే ఆ సత్వగుణం వస్తున్నప్పుడు నన్ను అనుకుండా అప్పుడు ఒక నామం అందుకోండి, ఒక నామం చేయండి, లేదా విచారణ చేయండి, లేదా ఒట్టిగా అట్లా ఉండండి, ఊరకుండండి అన్న. భగవాన్ ఊరకుండండి అంటే అర్థం ఏంటంటే ప్రకృతిలో ఉన్న కాలం యొక్క గుణము మిమ్మల్ని స్పృశించి తాకినప్పుడు మీ దగ్గర ఉన్నది చైతన్యవంతమై ఒకటైనప్పుడు వచ్చే ఆ క్షణం పేరే ఊరుకుండటం. జరుగుతుంది, ప్రతి వారికి జరుగుతుంది. కానీ మనమే ఓవర్లుక్ చేస్తున్నాం లేదా పట్టించుకో గ్రహించండి చాలు. సత్వగుణానికి ఉన్న ఆ గ్రహింపు లక్షణాన్ని గ్రహింపు కొలిపెట్టండి. కానీ అప్పుడు మనం ఏం చేస్తామంటే ఆలోచన చేయకూడదు, ఆలోచించద్దు, ఊరుకున్నట్టు అంటే అర్థమయ్యాక ఏం చేస్తారు చెప్పండి? ఊరుకుంటారు. మీరు ఉండడం కాదు, సత్వగుణానికి మీరు అవకాశం ఇస్తే మీలో ఒక అద్భుతమైన మౌనం సంభవిస్తుంది, ఒక నిశ్శబ్దం. అందుకనే మొన్న మనం పోయిన 2 వారాల్లో భగవద్గీతలో శబ్దాది విషయాలని, కోరికలని విడనాడండి అన్న ఒక విషయం చెబుతా ఇక్కడ. మళ్ళా పాతదే, అప్పుడు నేను బహుశా చెప్పలేదేమో. శబ్దాది విషయాలు. ఇప్పుడు మీరు చూడండి, ఎప్పుడన్నా మీరు గమనించారా కోరిక ఎలా కలుగుతుందో? కోరిక ఎలా కలుగుతుందో గమనించారా? నిశ్చితంగా పరిశీలించలేదు, నిశ్చితంగా చూడాలి. నిశ్చితంగా చూస్తే మాట్లాడుకుంటారు. మీ లోపల ఒక శబ్దం వస్తుంది. సినిమాకి వెళితే అనే ఒక మీ ఆలోచనే మీకు వస్తుంది, శబ్ద రూపంలో వస్తుంది. కోరిక బయటికి మాట్లాడితే మాట్లాడి, లోపల అనుకుంటే ఇప్పుడు జపంలో కూడా బయటికంటేనేమో జపము,
పెదాలతో అంటే జపము, మనసులో అనుకుంటే ధ్యానము అన్నారు. మనసులో అనుకుంటే అన్నారు, ధ్యానం అన్నారు. కానీ మనసులో కూడా అనుకోకపోతే ధ్యానం ఎలా అవుతుంది? నిద్ర లేకపోతే లేకపోతే ధ్యాన స్థితి దాటిందో అవ్వాలి, అంతేగా. బయట ఓం నమ శివాయ ఓం నమ శివాయ అంటే ఎందుకు జపం చేస్తున్నాను అనుకుంటా. బయట పేదాలు ఉచ్చరించకుండా ఓం నమ శివాయ ఓం నమ శివాయ అని మనసులో అనుకుంటే దానికి ధ్యానము అన్నారు, జపము అన్నారు కదా. ధ్యానించుట అంటే మనసులో ఓం నమ శివాయ, ధ్యానం అంటే అంతే కదా. అంటే లోపల అనుకోవటాన్నిగా జపం, మనసులో అనుకోవటాన్నిగా జపం అనేది, ధ్యానం అనేది. బయట అంటే జపము, లోపల అనుకుంటే అదే నామాన్ని అనుకోవటమే, లోపల మనసులో అనుకోవటాన్ని ధ్యానము అన్నారు. మీకు అర్థమైందా? కోరిక కూడా మనసులో మీరు ఉచ్చరించుకుంటే దాన్నే కోరిక అన్నారు. ఆ ఉచ్చారణ పేరు శబ్దం. చూడండి, ఇట్లా ఉన్నా మీతో కాఫీ తాగితే బాగుండని లోపల ఒక ఉచ్చారణ వస్తుంది, శబ్దం. చూడండి, నిశ్చితంగా చూడండి. మీకు ఇది అర్థం కాని విషయం కాదు, మాయమంత్రం కాదు. మన లోపల మనకి కోరిక ఎలా వస్తుందంటే శబ్ద రూపంగానే వ్యక్తమవుతుంది. అది మీకు వ్యక్తమైతే ఆలోచన అన్నారు, అవ్యక్తం ఉంటే కోరిక. అవ్యక్తమైన భాష, అవ్యక్తంగా ఉంటుంది భాష. ఏం అవ్యక్తంగా అంటే అర్థం ఏంటి? మీ లోపల మొత్తం మాటలే. ధ్యానం ఎట్లయితే ఓం నమ శివాయ అనుకుంటే ధ్యానం అయింది, బయట అంటేనేమో జపమైంది. అర్థమైంది? లోపల అనుకుంటున్నప్పుడు అది కోరిక అయింది, దాన్ని ఆచరణలోకి వస్తున్నప్పుడు అది ఆలోచన అయింది. కోరిక ఆలోచనకి తేడా ఏమిటి అంటే, ఇక దాని మీద క్రియాత్మకం అయిపోయి యువతలకు వస్తే అది ఆలోచన అయింది, లోపల అది మాటగా ఉంటుంది. చూడండి, జపం కూడా ఏమవుతుంది? ఓం నమ శివాయ ఓం నమ శివాయ ఓం నమ శివాయ కొంతసేపు చేయగా ఏకాగ్రం అయ్యాక ఓం నమ శివాయ అని అంటాం, పోయి అనేవాడు మిగులుతాడు. దానికి ధ్యానానికి పరాకాష్ట, అది సిద్ధి. దాన్ని సిద్ధి అన్నారు, దాన్ని సిద్ధి అన్నారు. అట్లానే కోరిక ఎట్టగలుగుతుంది అంటే లోపల నుంచి మీరే అనుకుంటారు టిఫిన్ తినాలి అని. చూడాలి, నిశ్చితంగా చూస్తే ఖచ్చితంగా చూడచ్చు, ఎవరైనా గమనించవచ్చు. ఒక చిన్నగా లోపల నుంచి ఒక శబ్దం, అమ్మను చూద్దాం అనిపిస్తుంది, అమ్మను చూడాలని అనుకుంటా. అది మీకు మనసు యువతల మీ ఇంద్రియాలు గ్రహిస్తాయి. ఇక అప్పుడు యాక్షన్, శరీరము, ఇక తర్వాత క్రియ. అందరికీ ఇంతే, ఇదే యోగం అంటే. అట్లా ఆ లోపల అది కూడా పోతేనే ఓ ధ్యానం అవుతుంది. అందుకని ఆలోచనలు ఆపండి అన్న. ఊరకుండటము అనే మాటకు అర్థం ఏమిటి అంటే, శబ్దాది విషయాలు జయించండి కోరికలు అంటే, లోపల ఆ మాటలు పోయినప్పుడు ఇంకా మీకు పరమాత్మ దర్శనమే అవుతుంది. లోపల అనుకోవటం కూడా పోతే, లోపల అనుకోవటం పోతే జపసిద్ధి, లోపల అనుకోవటం పోతే మౌనసిద్ధి. మంత్రాన్ని లోపల అనుకోవటం పోతే మంత్రసిద్ధి. ఇక్కడ మనసులో అనుకోవటం పోతే అది మనోసిద్ధి, అది మౌనసిద్ధి, అది మంత్రసిద్ధి. మళ్ళా స్వరూప దర్శనం అట్లయితుంది. ఎట్లయినా సాధించవచ్చు. ఆలోచనలు ఆపైనా సరే, ఆలోచనలు తెలుసుకోనైనా సరే, ఎట్లయినా పర్లేదు. ఇదంతా వివరణ, ఇదంతా అద్వైతమే. అట్లా భగవాన్ ఏం చెప్పారంటే, మనసు దేహంతో కలిసి అంటే ఉనికి చైతన్యమైనప్పుడు అది ద్వైతం అవుతుంది, కానప్పుడు అది అద్వైత స్థితి. అంతే అని చక్కగా భగవాను మనకు అనుగ్రహం చేశారు. అందుకే నేను ఇవాళ చెప్పదలుచుకుంది ఏంటంటే, సాధకులందరికీ ఒకటి, కాలంలో మనలో ఉన్న సహజ సిద్ధమైన సత్వగుణము, రజస్సు తమస్సు వల్ల ఇంత జీవన కార్యం జరుగుతుంది సమపాళల్లో. కానీ ఆహార విహారాదుల యొక్క సరైన వినియోగం లేక ప్రకోపించి ఒక వికారాలు, లేకపోతే అరిషద్వర్గాలు, ఆ తర్వాత ఇట్లా మనకి కష్టం అవ్వటం, సాధన అదంతా జరుగుతుంది. అలా అవి కూడా చేసుకుంటూ నియమంగా పెద్దలు చెప్పినట్టుగా, గురువులు బోధించినట్టుగా, గురువులు మనకి చెబుతారు కదా, కొన్ని వైద్యులు చెబుతున్నారు చెప్పినట్టుగా ఆహార నియమాలు చేసుకుంటుంటే ముందు మనసుకి సత్వగుణం ప్రధానమైన గుణం ఏర్పడుతుంది. అలానే కాలం ఉంటుందిగా, నీతో ప్రమేయం లేకుండా దాని ప్రభావమే కాలం అందిస్తూనే ఉంటుంది. నేను వస్తున్నా. ఎప్పుడైతే దానికి ఒక సమన్వయం ఏర్పడిందో చక్కగా ధ్యాన సిద్ధి అందరికి కలుగుతుంది. ఏం పెద్ద కష్టమైన పని. ఇది అద్వైతము అంటే భగవాన్ చెప్పిన అద్వైతము అంటే నువ్వు నేను అని కాదు, వాళ్ళు వీళ్ళు అని కాదు,
ఏది ఏకతగా ఉందో అది అందులోనే అది ఆ లక్షణం కూడా ఉంది. ఇక్కడే ఉందో అక్కడ అదే ఉంది, అక్కడే ఉంది ఇక్కడ అదే ఉంది. కానీ దానికల్లా సహకారం కాదు, సహకార నిరాకరణ కాదు, సహకారం ఒక్కడు ఉంటే చాలు. నిరాకరణ అంతా మనం ఏర్పాటు చేస్తుంది, సహకారం అంతా ప్రకృతి ఏర్పాటు చేస్తుంది. ఇది దీని గురించి మళ్ళీ ఎప్పుడన్నా మాట్లాడుకుందాం. భగవాన్ రమణ మహర్షి గారి పాదాలు పండమిలుతూ ఓం శ్రీ శివానంద గురుభ్యో నమః. భారత్ మాతాకు జై.